ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తల గురించి రాయబడి ఉన్నది. మనలో చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రవక్త అంటే ఇష్టం ఉంటుంది. ఉదాహరణకి ఎవరెవరికి ఏ ప్రవక్త అంటే ఇష్టమో చెప్పండి. సిస్టర్కి మోషే ప్రవక్త, అక్కడ ఇంకో సిస్టర్కి ఏలియా ప్రవక్త అంట, అక్కడ బ్రదర్కి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు, ఇంకొంతమందికి తిమోతి భక్తుడై ఉండొచ్చు, ఇంకొంతమందికి మరొక ప్రవక్త అయి ఉండొచ్చు, యెషయా ప్రవక్త కావచ్చు, ఇర్మియా ప్రవక్త కావచ్చు. చూడండి, ఈ ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటిది అంటే, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రవక్త గురించే ధ్యానించబోతూ ఉన్నాం. ఆ ప్రవక్త గురించి వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నది, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన మనలాంటి రక్త మాంసములు కలిగినటువంటి మనిషే అయినప్పటికీ అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ భూమి మీద 3.5 సంవత్సరముల వరకు వర్షం పడకుండా ఆగిపోయినట్లుగా, అతడు మరలా ప్రార్థించినప్పుడు వర్షం కురిసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ రోజున మనము ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే అని ప్రభువు రాయించినటువంటి ఏలియా ప్రవక్త గురించి ధ్యానించబోతూ ఉన్నాం. ముందుగా అసలు ఏలియా ప్రవక్త గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఏలియా అంటే యెహోవా నా దేవుడు అని అర్థం. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధన అంతటిలో మహాగణులైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు అంటే ఏలియా ప్రవక్త. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అదేవిధంగా లూకాసు వార్త 9వ అధ్యాయం 30-31 వచనాల ప్రకారం ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు ప్రతినిధులుగా మోషే ప్రవక్త, ఏలియా ప్రవక్త, యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము పొందినప్పుడు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు, లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చినటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను ఏలియా యొక్క బల ప్రభావములతోనే వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారం కొంతమంది భావిస్తున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడకు ముందుగా ఏలియా ప్రవక్త మరలా ఒకసారి భూమి మీదకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నదండి. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో ఏలియా ప్రవక్త గురించి ఆలోచన చేసినట్లయితే, ఒక వ్యక్తి మరణించినప్పుడు చాలా మంది చేసేటువంటి పని ఏమిటి అంటే, ఇతని జీవితం భూమి మీద పూర్తయిపోయినది అని చెప్పేసి ఆశలు వదులుకొని అతని గురించి కన్నీరు కార్చడానికి అవకాశం ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఏలియా ప్రవక్త మొట్టమొదటిసారి చేసినటువంటి పని ఏమిటి అంటే, చనిపోయిన ఆ వ్యక్తిని బ్రతికించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థించి మరి మరణించినటువంటి వ్యక్తికి జీవాన్ని ప్రభు సహాయము ద్వారా అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో సారేఫాతు గ్రామంలో ఉన్నటువంటి విధవరాలి కుమారుని విషయంలో. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, ఏలియా ప్రవక్త మరణాన్ని చూడకుండానే ఎలీషా ప్రవక్త కన్నుల ఎదుటనే ఆకాశానికి కొనిపోబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇంకా మనం ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు జరిగించినటువంటి అద్భుతాలను కనుక ఆలోచన చేసినట్లయితే, కెరీతు వాగు దగ్గర కాకుల ద్వారా దేవుడు ఏలియా ప్రవక్తను పోషించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అతడు వర్షం కురవద్దు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవకుండా కరువు వచ్చినప్పుడు ఏలియా ప్రవక్తను కాకోలముల ద్వారా 6 నెలలు పోషించినట్లుగా, సారేఫాతు విధవరాలి ద్వారా 3 సంవత్సరాలు పోషించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఏలియా ప్రవక్త చెప్పినప్పుడు ఆ పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు సారేఫాతు విధవరాలి కుటుంబంలో. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి
అగ్ని దిగి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. దేవుని కొరకు రోషం కలిగి నిలబడినటువంటి ప్రవక్తగా ఏలియా ప్రవక్త మనకు కనిపిస్తూ ఉంటాడు. బయలు ప్రవక్తలను ఒంటరిగానే ఎదిరించినట్లుగా ఏలియా ప్రవక్త యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, దేవుని కోసం నిలబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క సహాయము ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలను చేసినటువంటి వ్యక్తి, దేవునికి ప్రార్థించి ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆశ్చర్య కార్యాలను జరిగించినటువంటి వ్యక్తి, మరణాన్ని చూడకుండానే పరలోకానికి ఆ దేవుడు తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించినటువంటి మాట ఏమిటి అంటే, ఆయన కూడా మన వంటి స్వభావము కల మనుష్యుడే. చూడండి, ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం అదే. అన్ని అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి, దేవునికి అంత సన్నిహితంగా బ్రతికినటువంటి వ్యక్తి, దేవుని కొరకు అంత రోషము కలిగి నిలబడినటువంటి వ్యక్తి, అయినప్పటికీ ఆయన కూడా మనలాంటి మనిషే అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అతడు కూడా కొన్ని సందర్భాలలో బలహీనుడిగానే కనిపించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. చూడండి, ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను కనుక మనం ఆలోచన చేసినట్లయితే, రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతియును, అహబు యెజబేలునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఏలియా ప్రవక్త ఒక్కడే బయల్ ప్రవక్తలకు ఎదురుగా నిలబడి వారితో సవాలు చేసి, ఆ తర్వాత వారందరినీ చంపించిన తర్వాత అహబు వెళ్ళి యెజబేలుకు ఆ విషయాలన్నీ తెలియపరిచినప్పుడు, యెజబేలు ఒక వర్తమానాన్ని పంపించినది ఏలియా ప్రవక్తకి. ఏమని అంటే, రేపు ఈ సమయం కల్లా నిన్ను నేను చంపేయబోతున్నా అని చెప్పించినదంట. చూడండి, అప్పుడు ఏలియా ప్రవక్త చేసినటువంటి పనులు మనకు క్రింద కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మొదటి 2 వచనాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఏలియా ప్రవక్త దేవునికి అనుకూలంగానే జీవిస్తూ ఉన్నప్పటికీ, దేవునికి అనుకూలమైన పని జరిగించినప్పటికీ ఒక వ్యతిరేకత అనేది వచ్చినదండి. అపోజిషన్ గా యెజబేల్ నిలబడి ఉన్నది. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని సేవలో వాడబడుతున్నటువంటి వారికి, లేదా దేవుని పక్షమున నిలబడినటువంటి వారికి ఎంతో మంది ఎదురుగా నిలబడుతూ ఉంటారు, వ్యతిరేకులుగా ఉంటూ ఉంటారు, వారిని ఇబ్బంది పెట్టేవారుగా ఉంటూ ఉంటారు. ఉదాహరణకి మోషే ప్రవక్తకు వ్యతిరేకముగా కొరహు నిలబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంతేకాకుండా ఒక సందర్భంలో మిరియాము కూడా నిలబడినట్లుగా, అహరోను మిరియాములు ఇద్దరు కలిసి నిలబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, ఇంకా మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు దేవుని సువార్తను ప్రకటిస్తూ దెసలోనికా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి యూదులు అతనికి వ్యతిరేకముగా నిలబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఆయన జీవిస్తున్నటువంటి కాలంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, పరిసయ్యులలో కొంతమంది, శాస్త్రులలో కొంతమంది, సద్దూకయ్యులలో కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా లేచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, వీటన్నింటిని బట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, మనం కూడా దేవుని పనిలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలముగా జీవిస్తూ ఉన్నప్పుడు అందరూ మనకు అనుకూలంగా ఉండరండి. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండయి. కొన్నిసార్లు మనకు కూడా రకరకాల వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. అది మన ఇంట్లో వాళ్ళ ద్వారా కావచ్చు, మన బంధువుల ద్వారా కావచ్చు, మన స్నేహితుల ద్వారా కావచ్చు, సమాజము ద్వారా కావచ్చు. రకరకాలుగా సాతానుగాడు ఎవరిని ఉపయోగించుకుంటాడో తెలియదు. అయితే దేవుని బిడ్డలకు ఖచ్చితంగా వ్యతిరేకత అనేది వస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఏలియా ప్రవక్త చేసినటువంటి పనిని దేవుడు మెచ్చుకున్నప్పటికీ, దేవునికి అనుకూలంగా ఉన్నప్పటికీ, యెజబేలు అపోజిషన్ గా నిలబడి మాట్లాడుతూ ఉన్నది. ఏమని చెబుతూ ఉన్నదంటే, రేపు ఈ సమయం కల్లా
నిన్ను చంపేయబోతున్నాను అని చెప్పేసి వర్తమానాన్ని పంపించినప్పుడు, అపోజిషన్ ఆయనకు ఎదురైనప్పుడు, వ్యతిరేకతలు ఎదురైనప్పుడు ఏలియా ప్రవక్త చేసినటువంటి పని ఏమిటి అంటే, చూడండి 3వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షేబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే యెజబెలు వ్యతిరేకమైనటువంటి మాటల్ని తెలియపరిచినప్పుడు, నిన్ను చంపబోతున్నాను అని తెలియపరిచినప్పుడు ఏలియా ప్రవక్త దేవునికి ప్రార్థించలేదంట, దేవుని చిత్తమేమిటో తెలుసుకోలేదంట. ఆ దేవా నువ్వు నాకు సహాయము చేయు ప్రభు అని చెప్పేసి ప్రభువు యొక్క సహాయం కొరకు కనిపెట్టలేదంట. ఏం చేస్తూ ఉన్నాడు అంటే బేర్షేబా ప్రాంతానికి వెళ్ళిపోయినాడంట. తన దాసుని అక్కడ విడిచిపెట్టి ఒక రోజంతా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి, ఇంకా క్రింది వచనంలో మనం ధ్యానించినట్లయితే మరణాపేక్ష కలిగినటువంటి వాడై ఆ దేవునికి ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే యెజబెలు మాట్లాడినటువంటి మాటలు విన్నప్పుడు ఏలియా ప్రవక్త భయపడిపోయినాడు. అందుకే దేవునికి ప్రార్థించలేకపోయినాడు, అందుకే దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోయినాడు, అక్కడ ఉండలేకపోయినాడు, అక్కడ నుండి ప్రాణభయంతో వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు మొదటి లక్షణం మనలాంటి స్వభావము గల మనుషుడే అని చెప్పడానికి గల కారణం ఏంటిది అంటే, వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త మనలాగే భయపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న పాఠాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే, చాలా మంది వేటికి భయపడుతూ ఉంటారు అంటే, ఇజ్రాయేల్ ప్రజల గురించి ప్రభు వాక్యం సెలవిస్తూ ఉన్నది. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ ఇజ్రాయేలీయులు ఫరో సైన్యానికి భయపడుతూ ఉన్నారంట. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు, ఫరో సైన్యము తరుముతూ ఉన్నప్పుడు, ఆ ఫరోను సైన్యాన్ని చూసినప్పుడు ఇజ్రాయేలీయులు భయపడుతూ ఉన్నారంట ఫరో సైన్యానికి. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 22వ వచనం మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కొంతమంది అంట సేవకులు మాట్లాడే మాటలకు భయపడుతూ ఉన్నారంట. కొంతమంది ప్రవచనాల పేరట దేవుడు చెప్పకపోయినా వీరే కల్పించి చెబుతూ ఉంటారు. కొంతమంది దర్శనాల పేరట దేవుడు చూపించకపోయినా వీరే స్వలాభం కోసం లేదా పేరు కోసం మరొక దాని కోసం దేవుని పేరును వాడుకొని దేవుని పేరట రకరకాల మాటలు చెబుతూ ఉంటే కొంతమంది ఆ మాటలకు భయపడేవారు కూడా ఉన్నారంట. ద్వితీయోపదేశ కాండంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు అలాంటి మాటలకు భయపడొద్దు అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే భయపడేవారు కూడా ఉన్నారు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 60వ వచనంలో రాయబడి ఉంటది, ఇజ్రాయేలీయులంట రకరకాల వ్యాధులకు భయపడ్డారంట. అంటే రోగాలకు భయపడేవారు కూడా ఉన్నారు. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉంటది, అన్యజనములు ఆచరించే పద్ధతులను మీరు పాటించొద్దు అని చెబుతూ ఆకాశమందు కనిపించేటువంటి చిహ్నములకు నువ్వు భయపడొద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అన్యులు భయపడతారు, నువ్వు భయపడొద్దయ్యా అని చెప్పేసి ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఆకాశంలో కనిపించే చిహ్నాలకు కొంతమంది అమావాస్యకు భయపడుతూ ఉంటారు, కొంతమంది పౌర్ణమికి కూడా భయపడుతూ ఉంటారు, మరికొంతమంది నక్షత్రాలకు కూడా భయపడుతూ ఉంటారు, మరికొంతమంది బయటికి వెళ్తూ ఉన్నప్పుడు పిల్లెదురుగా వచ్చినా భయపడుతూ ఉంటారు, బల్లి మీద పడినా భయపడుతూ ఉంటారు. చూడండి, కొంతమంది చీకటికి భయపడేవారు కూడా ఉన్నారు. రకరకాల భయాలు, కొంతమంది సమస్యలకు కూడా భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఏలియా ప్రవక్త వ్యతిరేకతకు భయపడుతూ ఉన్నాడు, యెజబెలు మాటలకు భయపడి ప్రాణభయంతో అక్కడికి నుండి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే వాస్తవం ఏంటిది అంటే మనం భయపడాల్సింది ఎవరికి అంటే దేవునికి. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా మందిలో దేవుడంటే భయం ఉండదు, కానీ మిగిలిన వాటన్నిటికీ భయపడతారు. అవసరమైన దానికి భయపడతారు, అనవసరమైన దానికి కూడా భయపడేవారు ఉన్నారు. కానీ దేవుని భయం ఉంటుందా అంటే ఉండదు.
చాలా మంది దేవుని భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. అయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మనం భయపడాల్సింది సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవునికి భయపడాల. మనం ప్రభువుకు భయపడితే మిగిలిన ఏ భయాలు మనలో ఉండవు. ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్పేసి ధైర్యంగా నిలబడతాం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, రకరకాల పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు, రకరకాల వ్యతిరేకతలు మనకు వస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలకు విరుద్ధమైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనము భయపడుతూ ఉన్నామా? లేదంటే దేవునికి భయపడి దేవుడు నాతో కూడా ఉన్నాడు, నేనెందుకు భయపడాలి అని చెప్పేసి ధైర్యంగా ఉంటూ ఉన్నామా? వాక్యంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట. ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఏ శ్రమల్లోనైనా సరే, ఏ శోధనలోనైనా సరే, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే వారు ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న ధైర్యంగా ఉంటారంట. దానియేలుకు తెలుసు, ప్రార్థన చేస్తే సింహాల గుహలో పడేస్తారని చెప్పేసి. అయినా ధైర్యంగా ప్రార్థించినాడు. సింహాల గుహలో పడవేయబడినప్పుడు కూడా ధైర్యంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. షద్రక్ మేషక్ అబేద్నగోలకు తెలుసు, మేము రాజు నిలబెట్టినటువంటి ఈ ప్రతిమకు మొక్కకపోతే మమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తారని. అయినా భయపడలేదండి, ధైర్యంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, ఎక్కడి నుండి వచ్చింది వారికి ఆ ధైర్యము అంటే దేవునికి భయపడుతూ ఉన్నారు కాబట్టి. దేవుడు మాతో ఉన్నాడు, మేము మరణించినా పర్లేదు, దేవునితో ఉంటామని చెప్పేసి సంతోషంగా దేవునికి లోబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అయితే ఇక్కడ మనము ఏలియా ప్రవక్త జీవితాన్ని కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎన్నో సందర్భాలలో, ఎన్నో విపత్కర పరిస్థితుల్లో అహబు రాజు ఎదుటకు వెళ్ళి ధైర్యంగా దేవుని వాక్కును ప్రకటించినటువంటి వ్యక్తి. చూడండి, బయల్ ప్రవక్తల ముందు ఒక్కడే నిలబడి వారిని ప్రశ్నించినటువంటి వ్యక్తి, వారికి సవాలు విసిరినటువంటి వ్యక్తి, అంటే అంత ధైర్యాన్ని కనుపరిచినటువంటి వ్యక్తి. యెజబెలు మాటలు విన్నప్పుడు భయపడిపోతూ ఉన్నాడు. ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. బేర్షేబా ప్రాంతానికి వెళ్ళి తన దాసుని అక్కడ విడిచిపెట్టి అతడొక్కడే ఒక రోజంతా ప్రయాణించినాడంట. ఓ బదిరి వృక్షం క్రింద ఆయన కూర్చొని నిద్రిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అక్కడ కూడా మరణాపేక్షతో ఆయన జీవిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? సమస్యల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు భయపడుతూ ఉన్నావా? నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వెందుకు భయపడుతూ ఉన్నావో తెలుసా? దేవుని భయం నీకు లేదు కాబట్టి. భయపడాల్సింది దేవునికి, సమస్యకు కాదు. దేవుడు తలుచుకుంటే, దేవుడు తీసివేయాలనుకుంటే నీ సమస్యను తీర్చడం దేవునికి ఒక సెకండ్ కూడా పట్టదండి. అంత త్వరగా దేవుడు నీ సమస్య నుండి విడిపించగలడు, మరణాన్ని కూడా ఆయన తప్పించగలడు. చూడండి, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా దాంట్లో నుండి దేవుడు మనల్ని బయటికి నడిపించడానికి ఆయన సమర్థుడు. అలాంటి దేవునికి మనం భయపడకుండా సమస్యలకు, శోధనలకు, ఇబ్బందులకు, లేదంటే పరిస్థితులకు మనం భయపడుతూ ఉన్నామా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఏలియా ప్రవక్త భయముతో అక్కడి నుండి వెళ్ళిపోయి ఆయన చేస్తున్నటువంటి మరొక పని ఏమిటి అంటే 4వ వచనంలో రాయబడి ఉన్నది, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యెజబెలు చేతిలో మరణించడం ఇష్టం లేని ఏలియా ప్రవక్త దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అంటే మరణాపేక్ష కలిగి ఉన్నాడంట. ఇక చాలు ప్రభువా, నా ప్రాణాన్ని తీసుకో అనే ఉద్దేశానికి వచ్చేసినాడు. ఇక నేను బ్రతకను, నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఆయన నమ్ముతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం కూడా ఉన్నప్పుడు చాలా మంది చేసేటువంటి ప్రార్థన ఏమిటి అంటే, దేవా నా ప్రాణాన్ని తీసుకో అని మనలో కూడా చాలా మంది ప్రార్థించే ఉంటారు.
ఏలియా ప్రవక్త కూడా నిరాశతో అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రార్థనలో రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది, ఆయన ఇతరులతో పోల్చుకుంటూ ఉన్నాడు. మా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదు అంటున్నాడు. చూడండి, గొప్ప గొప్ప కార్యాలను దేవుడు ఆయన ద్వారా జరిగిస్తూ ఉంటే, ఆయనను గొప్ప చేస్తూ ఉంటే, ఏలియా ప్రవక్త తన పితరులతో పోల్చుకొని నేను నా పితరుల కంటే గొప్పవాణ్ణి కాదు ప్రభు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ వచనం నుండి ఏలియా ప్రవక్త మన వంటి స్వభావము గల మనుష్యుడే అని చెప్పడానికి గల కారణం ఏంటిది అంటే, మనం కూడా రకరకాల సమస్యల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం చేసే పనులు కూడా ఇదే విధంగా ఉంటాయి. చూడండి, కొంతమంది ఆశీర్వదింపబడుతూ ఉన్నప్పుడు కూడా ప్రక్క వారితో పోల్చుకుంటూ ఉంటారు. ఆయన అంత గొప్పవాడైండు కదా, నేను కూడా కావాలా. లేదంటే సమస్యల్లో ఉన్నప్పుడు ఇతరులను చూసి కుళ్ళుకుంటూ ఉంటారు, ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, దేవునికి తెలుసు మనం ఎంత మట్టుకు శ్రమలను సహించగలుగుతామో, దేవునికి తెలుసు మనల్ని ఎంత మట్టుకు ఆశీర్వదించన్నో. మనకు తెలియదు మన గురించి మనకంటే ఎక్కువ ఎవరికి తెలుసు అంటే దేవునికే తెలుసు. అందుకే దేవుడు నీ సామర్థ్యము చొప్పున నిన్ను ఎంత మట్టుకు దీవించన్నో అంత మట్టుకు దీవించినాడు. నిన్ను ఏ స్థానంలో నిలబెట్టన్నో ఆ స్థానంలో నిలబెట్టినాడు. కానీ మనం చేసే పని ఏంటిది అంటే, ప్రక్కోళ్ళతో పోల్చుకుంటారు. చాలా మంది ఆ సేవకుడు దీవించబడ్డాడు, ఆ సేవకుని సంఘానికి వందల మంది వస్తూ ఉన్నారు, నా దగ్గరికి రావడం లేదని చెప్పేసి సేవకులు కూడా పోల్చుకునే వారు ఉన్నారు. విశ్వాసులు పోల్చుకుంటూ ఉంటారు, పలానా వారు క్రొత్తగా వచ్చినారు, ఇంత దీవించబడ్డారు, నన్ను ఇంకా దేవుడు అంతగా దీవించలేదని చెప్పేసి ప్రక్క వారితో పోల్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏలియా ప్రవక్త చేస్తున్నటువంటి పని కూడా అదే. తన పితరులతో పోల్చుకొని, అయ్యా వాళ్ళకంటే నేను గొప్పోని కాదు ప్రభు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ 4వ వచనం నుండే దేవుడు నేర్పిస్తున్నటువంటి మరొక విషయం ఏమిటి అంటే, ఏలియా ప్రవక్త యొక్క ప్రార్థన కూడా చాలా సందర్భాలలో, సమస్యల్లో, శోధనల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ప్రమాదాల్లో ఉన్నప్పుడు మనం చేసిన ప్రార్థననే ఆయన చేస్తూ ఉన్నాడు. మనలో చాలా మంది చేసే ఉంటారు, దేవా నన్ను చంపేసే ప్రభువా, ఈ బాధల్ని నేను భరించలేకపోతూ ఉన్నా, ఈ శోధనని నేను తట్టుకోలేకపోతూ ఉన్నా, ఈ సమస్యల్ని నేను అధిగమించలేకపోతూ ఉన్నా, ఈ అప్పుల భారాన్ని నేను భరించలేకపోతున్నా, దీనికంటే నేను చావడమే మేలు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసే ఉంటారు. ఇక్కడ ఏలియా ప్రవక్త కూడా అలాంటి ప్రార్థనే చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటిది అంటే నిరాశ. మనలో కూడా చాలా మంది నిరాశల్లోనికి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రార్థనలే, ఈ విధమైనటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప సేవకులుగా పిలువబడినటువంటి వారు ఎంతో మంది ఇలాంటి ప్రార్థనలే చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. ఉదాహరణకు న్యాయాధిపతులు గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో ఆ సంసోను భక్తుడు విసిగిపోయి చచ్చిపోవాలనుకుంటున్నాడంట. దెలీలా దగ్గర నుండి వెళ్ళిపోవాలనుకోవట్లేడు, ప్రాణము విసిగి చచ్చిపోవాలనుకుంటూ ఉన్నాడంట. రెండో వ్యక్తి ఎవరు అంటే మోషే ప్రవక్త కూడా ఇలాంటి ప్రార్థనే చేసినట్లుగా మనకి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే కనిపిస్తూ ఉంటది. చూడండి, ఇజ్రాయేలీయులు మాంసం కావాలి అని చెప్పేసి సనుగుతూ ఉన్నప్పుడు మోషే ప్రవక్త ప్రార్థన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. తనపై దేవుడు మోపని భారాన్ని మోస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంతమందికి మాంసం ఇవ్వాలి అంటే నేను ఎక్కడికి వెళ్ళాలా, ఎన్ని గొర్రెల్ని కొయ్యాలా, ఎన్ని మేకల్ని కొయ్యాలా, సముద్రానికి వెళ్ళి ఎన్ని చేపల్ని పట్టాలా ప్రభు అని చెప్పేసి తనపై మోపని భారాన్ని మోస్తూ, దేవుడు పెట్టింది కాదు, ఆయన్నే ఒక భారాన్ని పెట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేను బ్రతకడం కంటే చావడమే మేలు, నన్ను చంపే ప్రభు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇలాంటి ప్రార్థననే యోనా ప్రవక్త కూడా చేసినట్లుగా యోనా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, యోనా ప్రవక్త ఈ ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటిది అంటే కుళ్ళు.
నినివే పట్టణస్థులు తమ మనస్సును మార్చుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు చేస్తానన్న కీడును చెయ్యకుండా ఉండేసరికి, వారు బాగుండేసరికి ఇక మేమే కదా బానిసలు అయ్యేది అని చెప్పేసి కుళ్ళుతో దేవునితో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇక నేను బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు, నన్ను చంపే ప్రభువా అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇలాంటి మాటలే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా మాట్లాడినట్టుగా మనకి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో కనిపిస్తూ ఉంటది. ఒత్తిళ్లకు గురైనప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా ఈ విధమైనటువంటి ప్రార్థనను చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఏలియా ప్రవక్త కూడా నిరాశతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయనకి ఇక ఆశ కూడా లేదు బ్రతుకుతా అని చెప్పేసి నిరాశతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే, దేవా నిన్న పితరుల కంటే గొప్పవాణ్ణి కాదు, ఇక చాలు ప్రభువా, నన్ను చంపే ప్రభువా అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పుడు దేవదూత ద్వారా ఏలియా ప్రవక్తకు ఆహారాన్ని పెట్టిన తర్వాత ఏలియా ప్రవక్తనంట రొట్టెను తిని నీళ్లను త్రాగి పడుకున్నాడంట. మరలా దేవదూత ద్వారా ఆహారం పెట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధపరచబడి ఉన్నది, లేచి ఆహారం భుజించు అని చెప్పినప్పుడు అతడు భోజనం చేసి అక్కడి నుండి ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడో 8వ వచనంలో రాయబడిన చూడండి, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఫస్ట్ ఎక్కడున్నాడు అంటే బేర్షెబా ప్రాంతము నుండి ఒక రోజు నడుచుకుంటూ వెళ్ళినాడు. అక్కడ దేవదూత ఫస్ట్ రొట్టెను నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ రొట్టెను తిన్నాడు, నీళ్లను త్రాగి మళ్ళీ పడుకున్నాడంట. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ లేపి దేవదూత ద్వారా భోజనాన్ని సిద్ధపరిచినప్పుడు లేచి అతడు భోజనం చేసి 40 రోజులు ప్రయాణం చేసిండంట. ఎక్కడికి వచ్చిందంటే బేర్షెబా ప్రాంతము నుండి హోరేబు ప్రాంతానికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. బేర్షెబా నుండి హోరేబుకు 400 కిలోమీటర్లు, అంత దూరం ప్రయాణించినాడు. శక్తికి మించిన ప్రయాణాన్ని ప్రయాణించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుని పర్వతమైనటువంటి హోరేబుకు వచ్చిన తర్వాత అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. 9వ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడగగా 10వ వచనంలో, అతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను అని రాయబడినది. దేవా, నీ ఇజ్రాయేలీలు నీ బలిపీఠమును పడద్రోసినారు, నీ జనులుగా ఉండడానికి ఇష్టపడడం లేదు, నీ ప్రవక్తలని చంపిస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో నీ కొరకు రోషము గలవాడను నేనొక్కనే ఉన్నాను ప్రభువా అంటున్నాడు. అంటే నేను ఒంటరి వాడిని అయిపోయినా, నాకెవ్వరూ లేరు, నాతో పాటు ఎవ్వరూ లేరు, నాతో పాటు సహకరించడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు, నేనొక్కనే మిగిలిపోయినా, నేను ఒంటరి వాణ్ణి అంటున్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ పర్వతం మీదకి వెళ్ళమని ప్రభువు చెప్పినప్పుడు అతడు పర్వతం మీదకి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అక్కడ మొదటగా బలమైన గాలి వీచిందంట, ఆ గాలిలో దేవుడు ప్రత్యక్షం కాలేదంట. రెండోదిగా భూకంపం వచ్చిందంట, ఆ భూకంపంలో కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదంట. ఆ భూకంపం అయిపోయిన తర్వాత ఒక మెరుపు పుట్టిందంట, ఆ మెరుపులో కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదంట. ఆ మెరుపు వెళ్ళిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మలముగా మాట్లాడుతున్నటువంటి స్వరము ఏలియా ప్రవక్తకు వినిపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, అప్పుడు ఏలియా ప్రవక్త చేసినటువంటి పని ఏమిటి అంటే తన దుప్పటితో ముఖాన్ని కప్పుకున్నాడంట.
అప్పుడు మరలా ప్రభువు అడుగుతూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 13వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అప్పుడు మరలా ఏలియా ప్రవక్త చెబుతూ ఉన్నాడు, అందుకతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను అని రాయబడినది. రెండోసారి ప్రభువు అడిగిన రెండోసారి కూడా ఏలియా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాటలు అదే విధంగా ఉన్నాయి. అయ్యా, ఇజ్రాయేలీలు నీ యొక్క నిబంధన వాక్కులను పట్టించుకోవడం లేదు, నీ బలిపీఠములను పడద్రోసినర్, నీ ప్రవక్తలను చంపించినర్, నీ కొరకు మహారోషము గలవాడనే నేనొక్కన్నే మిగిలి ఉంటే నా ప్రాణాన్ని కూడా తీసివేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనొక్కన్నే మిగిలిపోయానయ్యా, నాకెవ్వరూ తోడు లేరు, నాకు సహకరించేవారు కూడా ఎవ్వరూ లేరు అని అతడు బాధతో ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎంతమంది ఉన్నారో ప్రభువు చెబుతూ ఉన్నాడు. 8వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాణ్ణి ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఏలియా ప్రవక్త అంటూ ఉన్నాడు, దేవా నీ కొరకు నేనొక్కన్నే మిగిలిపోయినా నా ప్రాణాన్ని కూడా తీసివేయాలని చూస్తూ ఉన్నారు అంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా బయలుకు మ్రొక్కని వాళ్ళు, ఆ యొక్క బయలు ఎదుట మోకాళ్ళునని వాళ్ళు, బయలును స్తుతించినటువంటి వాళ్ళు నాకు 7,000 మంది ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక్కన్నే అని చెప్పేసి ఏలియా ప్రవక్త అంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీతో పాటు ఒకరు కాదు, 100 మంది కాదు, 500 మంది కాదు, 1000 మంది కాదు, 7,000 మంది ఉన్నారు. చూడండి, సమాజము భ్రష్టు పట్టి పాడైపోయినప్పటికీ, దేవునికి అనేకమైనటువంటి విరోధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ దేవునికి ప్రార్థించేవారు, దేవుని బిడ్డలుగా జీవించేవారు ఎప్పటికీ ఉంటారు. ఇక్కడ ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఒక్కన్నే మిగిలిపోయాను, నా ప్రాణాన్ని కూడా తీయాలనుకుంటూ ఉన్నారు అని చెప్పేసి ఏలియా ప్రవక్త మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఒక్కడివి కాదయ్యా, ఇంకా 7,000 మంది ఉన్నారు. హల్లెలూయా. నేను ఒక్కన్నే, నేను ఒంటరివాణ్ణి, నాకెవరూ లేరు అని నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు తోడుగా దేవుడు ఉన్నాడు, నీకు తోడుగా దూతల్ని పెట్టినాడు దేవుడు, నీకు తోడుగా సంఘాన్ని పెట్టినాడు దేవుడు, నీకు తోడుగా ఎంతో మందిని నియమించినాడు దేవుడు. మరి రోజున ఒంటరి వాణ్ణి లేదా ఒంటరి దాన్ని అని నువ్వు బాధపడుతూ ఉన్నావా? ఏలియా ప్రవక్త ఈ సందర్భంలో బాధపడుతూ మాట్లాడుతున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఏలియా ప్రవక్త మన వంటి స్వభావము గల మనుష్యుడే అని చెప్పడానికి రకరకాల కారణాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనకొస్తున్నట్లుగానే వ్యతిరేకతలు ఏలియా ప్రవక్తకు కూడా వచ్చినాయంట. వ్యతిరేకతలు వచ్చినప్పుడు మనం భయపడినట్లుగానే ఏలియా ప్రవక్త కూడా ప్రాణ భయంతో పారిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, మనం ఇతరులతో పోల్చుకొని తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నట్లుగానే ఏలియా ప్రవక్త కూడా తన పితరులతో పోల్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మనం నిరాశతో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడతామో, ఏ విధంగా దేవునికి ప్రార్థిస్తామో, ఏలియా ప్రవక్త కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవా ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసుకో, నన్ను చంపే ప్రభువా అని చెప్పేసి నిరాశతో ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక చివరిగా మనలాగానే నేను ఒంటరి వాణ్ణి, నాకెవ్వరు తోడు లేరు, నాకు సహకరించే వారు ఎవ్వరూ లేరు అని చెప్పేసి ఏలియా ప్రవక్త బాధపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే అలాంటి స్థితిలో ఏలియా ప్రవక్తతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది అని చెప్పేసి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ ఏలియా ప్రవక్త కోసం దేవుడు సిద్ధపరిచినటువంటి పనులేమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము
15-16 వచనాల్లో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మెహోలా వాడైన షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సిరియా దేశం మీద హజాయేలును పట్టాభిషేకం చేయమంటూ ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశం మీద యెహూకు పట్టాభిషేకం చేయమంటూ ఉన్నాడు. ఏలియా ప్రవక్తకు బదులుగా ప్రవక్తగా ఉండడానికి ఎలీషాను అభిషేకించమని చెబుతూ ఉన్నాడు ప్రభు. ఎలీషా ప్రవక్త పేరును ప్రస్తావించడంతో ఏలియా ప్రవక్త యొక్క పరిచర్య పూర్తవుతున్నదని మనకు అర్థమవుతూ ఉన్నది. ఇప్పుడు తన తర్వాత రావాల్సినటువంటి వ్యక్తిని ఏలియా ప్రవక్త నియమించాల్సి ఉంది. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే మోషే ప్రవక్త యెహోషువాను నియమించినట్లుగా దేవుడు ఏలియా ప్రవక్త తర్వాత ఎలీషా ప్రవక్తను నియమించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఈ సందర్భాలన్నింటినీ ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఏలియా ప్రవక్త మనలాగానే భయపడిపోయినాడు. వ్యతిరేకతలు వచ్చినప్పుడు నిరాశలోనికి వెళ్ళిపోయినాడు. ప్రాణ భయముతో ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇతరులతో పోల్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. నేను ఒంటరి వాణ్ణి అని చెప్పేసి బాధపడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రభువు ఏలియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. దేవుడు ఏలియా ప్రవక్తను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏలియా ప్రవక్త ద్వారా రాజులకు పట్టాభిషేకము చేయించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎలీషాను అభిషేకించమని చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం కూడా నిరాశతో ఉన్నామా? నేను ఒంటరి వాణ్ణి అని చెప్పేసి బాధతో దిగులుతో ఈ మాటలు వింటూ ఉన్నావా? లేదంటే ఇతరులతో పోల్చుకొని సంతృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? భయముతో ఈ మాటలు వింటూ ఉన్నావా? ఆందోళనలో ఉన్నావా? లేదంటే కృంగిన మనసుతో ఈ మాటలు వింటూ ఉన్నావా? నీకు అన్ని వ్యతిరేకతలే ఎదురవుతూ ఉన్నాయా? ఒకసారి మన జీవితం ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. ఏలియా ప్రవక్త ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది అని చెప్పేసి దేవుడు అతన్ని ఆదరించినట్లుగా, తన కృప ద్వారా అతనికి భోజనము సిద్ధపరిచినట్లుగా, దేవుడు అతన్ని ఓదార్చినట్లుగా, అతని యొక్క భయాన్ని పోగొట్టినట్లుగా, ఇంకా 7,000 మంది ఉన్నారు అని చెప్పేసి అతన్ని ధైర్యపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. నీవు ఎప్పుడూ ఒంటరివి కాదు. నీకు తోడుగా దేవుడు ఉన్నాడు. నీకు తోడుగా సంఘం ఉన్నది. నీకు తోడుగా దేవదూతల్ని దేవుడు నియమించినాడు. నీకు అన్ని వ్యతిరేకతలే ఉన్నా దేవుడు నీ పక్షమున ఉండి నీకు విజయాన్ని అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ భయాలను తొలగించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ నిరాశను తొలగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇతరులతో పోల్చుకోవడం ఆపివేసి దేవుడు నీకు ఇచ్చినంతలో తృప్తి కలిగి జీవించడం నేర్చుకొని, నిరాశను ప్రక్కన పెట్టేసి దేవుడున్నాడు, నాకు ఏ కొదువ లేదు, దేవుడు నా పక్షమున ఉన్నాడు, ఎలాంటి వ్యతిరేకతలు నన్నేమి చేయలేవు అని చెప్పేసి ధైర్యముగా జీవించి ఆ దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టినట్లయితే ఏలియాను వాడుకున్న దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఏలియాను ఉన్నత స్థానంలో నిలబెట్టినటువంటి దేవుడు మనల్ని కూడా నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. మనందరినీ పరలోకానికి సిద్ధపరచడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. కృంగిన స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. బాధతో ఉండడం దేవునికి ఇష్టం లేదు. భయాలతో ఉండడం దేవునికి ఇష్టం లేదు. మనం ఇంకా తృప్తి లేకుండా జీవించడం దేవునికి ఇష్టం లేదు. దిగులుతో ఉండడం దేవునికి ఇష్టం లేదు. నేను ఒంటరి వాణ్ణి అని బాధపడడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా జీవించు. దేవునికి భయపడి మిగిలిన భయాలన్నింటినీ జయించి దేవుని సహాయము ద్వారా వ్యతిరేకతలను కూడా జయిద్దాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.